కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందన్నారు కేంద్ర మంత్రి. 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ప్రభుత్వం చెప్పిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వ భూములు అమ్మి జీతాలిచ్చే పరిస్థితి ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్లు ఇచ్చే వారికి బిల్లులు చెల్లిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక కమిషన్లు 15 నుంచి 18% పెంచారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. ఇక ఎన్నికల్లో ఉద్యోగులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు 8,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు బండి సంజయ్. 3 నెలల తర్వాత జీతాలిచ్చే పరిస్థితి ఉండదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడి నుంచి 3 నెలల తర్వాత జీతాలిచ్చే పరిస్థితి కూడా ఉండదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశం పెట్టి మోదీపై దక్షిణాది పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిన్న డీలిమిటేషన్ మీటింగ్కి సంబంధించి చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్ని ఉద్దేశించి ఆ భేటీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారో చూద్దాం. కోరుకున్న ప్రజలు అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్టాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయాడ. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళము ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి. రైట్, అది కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా బీదర్లో దొంగ నోట్ల ప్రెస్ ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ ని ఉద్దేశించి అని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, రైట్, మరి కాసేపట్లో శ్రీధర్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అధినేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రెస్ ఉందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఎన్నికల్లో దొంగ నోట్లు పంచారన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందంటూ ఆయన చెప్పుకొస్తూనే 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందంటూ ప్రభుత్వం చెప్పిందంటూ ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన. ఇక ప్రభుత్వ భూములు అమ్మి జీతాలిచ్చే పరిస్థితి ఉంది అంటూ ఆయన చెప్పడం సంచలనంగా మారింది. కమిషన్లు ఇచ్చేవారికి బిల్లులు చెల్లిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు 15 నుంచి 18% కమిషన్స్ పెంచారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఉద్యోగులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు 8,000 కోట్ల రూపాయలు కావాలంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడి నుంచి 3 నెలల తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ ని అలాగే బీఆర్ఎస్ ని ఇద్దరిని, 2 పార్టీలను ఉద్దేశిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశం పెట్టి మోదీపై దక్షిణాది పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ నిన్న డీలిమిటేషన్ అంశానికి సంబంధించి డీలిమిటేషన్ భేటీ, చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ భేటీకి సంబంధించి కీలక
భేటీకి సంబంధించి ఆయన ఉద్దేశిస్తూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు దీని మీద ఇటు బీజేపీ ఎలా వెళ్ళబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేవలం ఆరోపణలు మాత్రమేనా, లేకపోతే దీనికి దర్యాప్తుగా వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? డెఫినెట్ గా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి డెఫినెట్ గా ఎంతో కొంత ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ఆయనకు సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందన్న విషయాల పట్ల కూడా ఆయన కాస్త ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ గతంలో దొంగ నోట్ల దందా చేసింది బీఆర్ఎస్ నాయకుడు హస్తం ఉంది. అటు బీఆర్ఎస్ అధినేతను కూడా దాన్ని నడిపించాడు. అది మూసివేయడానికి వెళ్తే బీఆర్ఎస్ నేత అడ్డుకున్నారంటే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి ఆయనకి ఎంతో కొంత ఖచ్చితంగా కూడా ఇన్ఫర్మేషన్ సోర్స్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి డెఫినెట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ బీఆర్ఎస్ లో ఎక్కుపెట్టడం కాకుండా ఆ ముఠాకు సంబంధించి బీదల్లో ఉన్నటువంటి ముఠా ఏదైతే ఉందో దొంగ నోట్ల ముఠా, దానికి ఒక బీఆర్ఎస్ నేత అధ్యక్షుడు ఉండడం కాకుండా ఆ నోట్లనే తీసుకొచ్చి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పంచాడని బండి సంజయ్ మాట్లాడడం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు కానీ ఇది ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పుడు ఏది మాట్లాడినా సంచలనమే ఉంటుంది. మరి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే అటు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేస్తారు. ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కు లేదు కాంగ్రెస్ కు సంబంధించి. మరొక పక్క డిఏలు కూడా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ ఇవ్వడం లేదు. హామీలను మరల్చేందుకే నిన్న జరిగినటువంటి సమావేశం డీలిమిట్ స్టాలిన్ అటు తమిళనాడు సంబంధించినటువంటి స్టాలిన్ పెట్టినటువంటి సమావేశానికి హాజరయ్యారు. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా, దొంగల ముఠంతా ఒకటైంది. ఆ మీటింగ్ కు సంబంధించి కూడా ఒకవైపు ఎవరైతే లిక్కర్ స్కామ్ చేశారో లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. ఆ మీటింగ్ కు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ హాజరవడం పట్ల కూడా వీరిద్దరికి సంబంధించి కూడా ఒకవైపు వాళ్ళ రిలేషన్ ఏదో కూడా బయటపడిందని చెప్తూనే రాష్ట్రంలో బిల్లులు ఇచ్చేందుకు దిక్కు లేదు. మరొక పక్క రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కమిషన్లు మాత్రం అటు ఒకవైపు కాంట్రాక్టర్ బిల్స్లో 15 నుంచి 18% కూడా ఒకవైపు కమిషన్ తీసుకుంటున్నారని బండి ప్రభుత్వం పైన కూడా ఈ కామెంట్స్ అయితే చేశారు. మరి బండి కామెంట్స్ కు సంబంధించి మరొక పక్క గతంలో చూస్తాం లిక్కర్ స్కామ్ కు సంబంధించి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకి వెళ్ళొచ్చింది. అటు ఢిల్లీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి పడిపోవడానికి కారణం కూడా అయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కేరళ కూడా ఇదే విధమైనటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే అదే పాలసీ అక్కడ కూడా అమలైందని చెప్తున్నారు. తమిళనాడు కూడా చేసినటువంటి సందర్భంలో బండి ఆ మీటింగ్ ఉద్దేశించి, ఎందుకంటే డీలిమిటేషన్ అంశం ఏదైతే ఉందో తమిళనాడుకే కాదు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నుంచి జీడీపీలో వాటా ఒకవైపు 33% ఇస్తున్నాం కాబట్టి 36% ఇస్తున్నాం కాబట్టి అంత వాటా రావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఏదో ఒక అంశాన్ని తెరలేపి మోడీని ఒకవైపు బ్లేమ్ చేసేందుకు వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారా అని ఒకవైపు అటు వాళ్ళ ఆరోపణలు తిప్పికొడుతున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి